బీఆర్ఎస్ హయాంలో ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీష్ రావు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మంత్రులుగా పనిచేసిన వారు బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వదిలేసిన రోడ్లను తాము పూర్తి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా? ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్ లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. బడ్జెట్ బుక్ లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నారు. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది. మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నేను దానికి లేదని చెప్పిన, ఉత్పన్నంగా లేదని చెప్పిన. ఎందుకంటే మేము PPP మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్ లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో పోవాలని నిర్ణయించాం. PPP మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం.